శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమో నమః. మా ఆది ఆశ్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వార్డరేవ్ ఆదినారాయణరావు శర్మ, హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు మనం 14th డిసెంబర్ నుండి 20th డిసెంబర్ వరకు కూడా వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది అస్ట్రాలజీని సందర్శించవచ్చు. సందర్శించడం కాదు కానీ మీరు ఫోన్ చేయొచ్చండి. అయితే వాట్సాప్లో మీరు మెసేజ్లు పెడితే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నేను షూటింగ్లు రీచా, అయితే ఫోన్లు నేను జనాలకు జాతకాలు చెప్పడం రీచా కొద్దిగా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, కానీ మీకు మాత్రం నేను అందుబాటులోనే ఉంటాను. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను, ఎవరు మాట్లాడరు. అంతే కదండి. మన ఆది ఆస్ట్రాలజీలో కూడా ముహూర్తాలు పెట్టడము, ముహూర్తాలు అంటే మ్యాచ్ మేకింగ్ కూడా చూస్తూ ఉంటాం కదా. అంటే వధువు వారుల యొక్క జాతక పరిశీలన అదొకటి. మంచి మంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతాను. నేను CMA కూడా చదివానండి. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను చేశాను సింగరేణి కాలేజ్లో. అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ చేశాను. ప్లస్ నాకు 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉంది. అది పెద్ద గ్రేట్నెస్ ఏం కాదు, ఇంకా చదువుకుంటూ ఉంటా. అసలు పక్కకు పెడదాం. ఏదైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సందర్శించవచ్చు. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి డౌట్లు కూడా మీరు ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. ఇప్పుడు మనం ప్రతి 12 రాసుల వారికి ఏ గ్రహానికి ఏ ఫలితాలు ఉంటాయి, ఏ పరిష్కార మార్గాలు సూచించుకోవాలి, అంతేకాకుండా ఏ గ్రహానికి ఏ పూజలు చేసుకోవాలని ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి శనీశ్వరుడు వలన, రాహు వలన, అష్టమ కేతు వలన కూడా దోషాలు ఉంటాయి. సో ఈ దోష పరిహారం కోసం ముఖ్యంగా ముందర కేతు దోషం చూసుకుందాం. గణపతి ఆరాధన చేయాలండి. అష్టమ స్థానంలో కేతు ఉంటే, సపోజ్ అష్టమ స్థానంలో ఉన్నాడు వాళ్ళకి, అంటే మకర రాశికి అలాగ సప్తమ భావం కానీ అష్టమ భావం కానీ 12th house కానీ ఉంటే ముఖ్యంగా మీరు చేసేవలసిన పూజలు ఏంటంటే గణపతి ఆరాధన. గణపతిని పూజించడం వల్ల, అంటే గణపతిని పూజించడం వల్ల సోమవారికి లడ్డూలు నివేదం కానీ, అదే గరికతో పూజలు చేయడం వల్ల, ముఖ్యంగా మనం పౌర్ణమి వెళ్ళినటువంటి చతుర్థి అంటే చవితి, సంకటహని చతుర్థి అంటాము దాన్ని. ఆ రోజు గణపతి ఆరాధన చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే ఇలా చేసుకుంటుంటారో 11 నెలల పాటు ఇట్లా సంకటహని చతుర్థి పాటు చేసుకుంటారో వాళ్ళకి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. కేతు వల్ల దోషాలు పోతాయి. అదే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన, కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం దర్శనం కానీ, లేకపోతే మీ దేవాలయాల దర్శనం కానీ చేయడం వల్ల కేతు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా రాహు వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకంటే రాహు సప్తమంలో ఉన్న, పంచమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న, అష్టమ భావంలో ఉన్న కూడా దోషకారకుడే. ముఖ్యంగా 5, 7, 12 స్థానాల్లో దోషాన్ని బాగా ఇస్తాడు. కాబట్టి రాహు దోషం పోగొట్టాలంటే కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. తక్షణమే ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మనం అంత దూరం వెళ్ళాం, మన దేవాలయాల్లో మన ఊళ్ళోనే స్వామివారిని పూజించడం వలన, ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అంతేకాకుండా పద్మావతి అమ్మవారిని కానీ, లేకపోతే మన పార్వతీదేవి అమ్మవారిని పూజించడం వల్ల కూడా రాహు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా మనం చండీ హోమం కానీ, కుంకుమ పూజలు కానీ, అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో కానీ మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అది చేయడం చాలా మంచిది. ఇంకా వీలుంటే మనం రాహుకేతువులు కాళహస్తి వెళ్ళడం, అక్కడ పూజ చేయించుకోవడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు, కేతు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఇంకా శనీశ్వరుడు ద్వితీయ భావంలో శని మంచివాడు కాదు. అలాగే చతుర్థ భావంలోను, సప్తమ స్థానంలోను, అష్టమ వ్యయభావాల్లో కూడా శనీశ్వరుడు మంచివాడు కాదు, దోషాలను ఆపాదిస్తుంటాడు. సో చాలామందికి ఏళ్ళనడిసరి ప్రభావం అనుకుంటుంటాం. 7.5 years అంటే కదా ఏళ్ళనడిసరి ప్రభావం 7.5 years అని, అలాగే 2.5 years అని మనం చెప్పుకుంటూ ఉంటాం. 4.5 అంటే చతుర్థ భావం అంటే 2.5 years అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా కాంబినేషన్ వల్ల శనీశ్వరుడు దోష పరిహారం అవ్వాలంటే 7 శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం చాలా ఉత్తమం. అలాగే ఆంజనేయ స్వామి దర్శనము, శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అక్కడ దీపారాధన చేయించడం వల్ల సర్వదోషాలు పరిహారం అవుతాయి. ఈ మార్గశిర మాసం కాబట్టి విష్ణువుని పూజించడం వలన తులసి దళాలతోటి
అలాగే లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతోటి పూజించడం వలన సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలి ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముందుగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, కేతు సింహరాశిలో ఉండడము, అలాగే మీకు రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో ఉండడము. ఈ రవి బుధ శుక్రుల కాంబినేషన్ డాక్టర్స్ చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా రవి కుజ శుక్రులు మళ్ళీ ధనుసు రాశిలో ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరిగింది. సో ఇలా గ్రహాలు ఏడు గ్రహాలు కూడా 9 గ్రహాలు అంటే మనం చంద్రుడు చెప్పుకోవట్లేదు కాబట్టి 8 గ్రహాలు కూడా పొజిషన్స్ చెప్పాను. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. కానీ ఫైనాన్షియల్గా చిన్న ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది, అంటే కేతు ప్రభావం వల్ల. కానీ కుటుంబాల వృద్ధి, కుటుంబ పరంగా సఖ్యత అవన్నీ బాగుంటాయి. అంటే మీ కుటుంబంలో బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి 3rd భావం ఉండడం వల్ల, శనీశ్వరుడు కూడా చూడడం వల్ల చిన్న మానసికంగా ఇబ్బందులు, విపరీతమైన ఆలోచనలు ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. షార్ట్ జర్నీస్ కూడా ఈ వారంలో మీరు బాగా చేస్తారు. బహుశా మీ చెల్లెళ్ళని, అక్కయ్యలు కానీ కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీ చంద్రుడి వల్ల కూడా ధైర్యం ఎక్కువ, ప్రయాణాలు కూడా ఎక్కువ, ప్రయాణాల మీద మక్కువ ఎక్కువ. అంతేకాకుండా మీ కర్కాటక రాశి వాళ్ళండి చదువులు ఆటంకం లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతారు. కర్కాటక రాశి వాళ్ళకి తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీ చదువులో ఆటంకాలు లేకుండా మీరు కోరుకున్న చదువులో బ్రహ్మాండంగా రాణిస్తారు. భూములు, వాహనాలు, గృహసౌఖ్యము ఖచ్చితంగా ఉన్నాయండి. మీకు రైతులకు కూడా ఆనందోత్సవాలతో ఉండడానికి అవకాశం ఉంది. సకాలంలో వాళ్ళ చేతికి డబ్బులు ఉంటాయి. మ్యూజిక్ వాయించే వాళ్ళు కూడా, అంటే మ్యూజిక్ అంటే కళ, మీకు అద్భుతంగా నాట్యం కానీ మ్యూజిక్ కానీ ఆ రంగంలో కూడా ధనప్రాప్తి కలుగుతుంది. ఏదేమైనా రవి బుధులు పంచమస్థానం ఉండడం వలన ఫైనాన్స్ రంగ విద్య మీకు వస్తుందండి. ఫైనాన్స్ రంగంలో మీరు ఉంటారు. అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాటిలో కానీ, లా రిలేటెడ్ సంబంధించిన విద్యలో కానీ, అంతేకాకుండా మీకు అంటే పంచమస్థానం బాగుంది కాబట్టి ఈ విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధ శుక్రుల వలన కూడా భూములు కలిగి ఉంటారు. మీరు చర్చలలో డిబేట్ చేస్తూ ఉంటారు. పంచమస్థానం చాలా చాలా బాగుంది. అంతేకాకుండా రవి బుధ కుజుల వలన కూడా డాక్టర్ సంబంధించిన విద్యలో మీరు ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రవి కుజులు మీకు చాలా బాగున్నారండి. అదే రవి కుజులు బాగుండడం వలన, మీ రాశికి ఆరోభావం ఉండడం వలన, గురుదృష్టి కూడా ఉండడం వలన, శత్రువుల వలన భయం లేకుండా, రోగాల వలన అసలు ఇబ్బందులే లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే 16th నుంచి రవి మీకు ధనుసు రాశిలోకి వస్తాడు కాబట్టి అశ్వ సంపదలు ఉండడానికే అవకాశాలు ఉన్నాయండి. అసలు ఇంకా చెప్పాలంటే రవి కుజులు ఆపరేషన్స్ సంబంధించిన విద్య కానీ, లేకపోతే మ్యాథమెటిషియన్స్ సంబంధించిన వాటిలో కూడా మీరు మ్యాథమెటిక్స్ సంబంధించిన విద్యలో మీరు ఉంటారు. ఏదైనా మీకు అష్టమ స్థానంలో అంటే భార్యాభర్తల యొక్క విషయంలో మాత్రము ఏమాత్రం ఇబ్బంది లేదండి. వివాహాది సంబంధాలు కుదురుతాయి మీ ఇంట్లో. అంతేకాకుండా భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా ఉండడము, అలాగే తీర్థయాత్రలు చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న సందేహం లేదు. కాకపోతే అంటే రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి శత్రు బాధ కదండి. మీకు రోగ బాధ, రుణాలు, ఒక విషయాలు చెప్పాలంటే రుణాలు కాదండి, రాహు అష్టమంలో ఉండడం వల్ల శారీరక బాధలు, అంటే కుటుంబంలో మీకు ఇబ్బందులు, అంతేకాకుండా మీ మనస్సులో కూడా ఇబ్బంది కలగడము, శారీరకంగా ఇబ్బంది కలగడము, గృహంలో పీడ, పశు నష్టము, ఇవన్నీ కొద్దిగా మీకు ఉండడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి. కానీ గురుదృష్టి కాబట్టి అష్టమ స్థానానికి భయపడాల్సిన అవసరం లేదు, సంపూర్ణ ఆయుర్దాయంగా ఉంటారు. కానీ భాగ్యంలో శని మాత్రం మీకు యోగాన్ని ఇస్తాడండి. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మీకు నీటి వల్ల ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు, ఇంజనీరింగ్ సంబంధించిన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు, షూటింగ్లు రీత్యా విదేశాలు వెళ్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాల కోసము మీరు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. మీరు చేస్తున్న ప్రొఫెషన్ గుడ్ అండి. మీకు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా కుజుడి ప్రభావం కాబట్టి కుజుడికి గురుదృష్టి ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా బాగుంటారు. ముఖ్యంగా ఉద్యోగ సంస్థల్లోనూ, అంటే విద్యా సంస్థల్లోనూ, అలాగే మీరు చేస్తున్నటువంటి అంటే విద్యా సంస్థలను మీకు తెలుసు, ఉపాధ్యాయులు అంటాం, ప్రొఫెసర్స్ అంటాం, వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. ముఖ్యంగా వైభవంలో గురుడు ఉన్నాడు కాబట్టి 9th house లార్డ్ ఇన్ 12th house ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, మీకు సన్మానాలు జరుగుతాయి. అంతేకాకుండా మీకు విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. మీకు షూటింగ్ల రీత్యా, దేవాలయాల సందర్శన రీత్యా, దేవుడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల రీత్యా మీరు ధనం బాగా ఖర్చు పెడతారు.